హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకొని ఊడిపోయేలా చేసిన బాలయ్య ఒక్క మగాడు 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు ఇవే నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం ఈ ఒక్క మగాడి మగతనాన్ని ఇంకొకసారి మననం చేసుకొని పునీతులవుదాం. అది 2008 సంక్రాంతి సీజన్. అందులోనూ బాలయ్య బాబు ఒక్క మగాడు అంటూ వస్తున్నాడు. పైగా ఇదివరకే ఆ సినిమా డైరెక్టర్ సీతయ్య సినిమాలో సిమ్రాన్ మీద ఒక్క మగాడు అని తీసిన పాట సెన్సేషన్ అవడంతో ఇక ఈ ఒక్క మగాడు బాలయ్య బాబు ఎలా ఉంటాడో అని ఆడియన్స్లో ఒకటే టెన్షన్. ఆ రోజు రానే వచ్చింది. అది జనవరి 11. పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందామని దాచుకున్న డబ్బులన్నీ పెట్టి ఆడియన్స్ ఒక్క మగాడు టికెట్లు కొనుక్కొని పాత బట్టలతోనే సినిమా హాళ్ళలోకి దూరారు. ఇక ఆ సినిమా విశేషాలు చూద్దాం. టైటిల్ ఒక్క మగాడు అని పడగానే ఆడ మగ అందరూ కేరింతలు కొట్టి అక్కడే కల్లాపి చల్లేసి ముగ్గేసేసి పండగ షురూ చేసేశారు. ఇంతలో మన ఇండిపెండెన్స్ టైం విజువల్స్తో టైటిల్స్ పూర్తవుతుంటే ఆడియన్స్ అందరూ సీట్లలో వాళ్ళ సీట్లు సర్దుకొని మాస్ యుఫోరియా కోసం రెడీ అవుతుంటారు. ఇంతలో ఏదో విచిత్రమైన ఆకారం ఒకటి తెరపైన దర్శనమిస్తుంది. బాలయ్య బాబు సినిమాలో ఈ బ్యాట్మ్యాన్ ఎవడు? థియేటర్ వాడు పొరపాటున పండగ పూట బ్యాట్మ్యాన్ రీల్ కలిపేశాడా ఏంది అని సర్ది చెప్పుకొని మళ్ళీ మాస్ యుఫోరియా కోసం రెడీ అవుతారు. ఇక సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రీల్లోనే ముసలి గెటప్ వేసుకున్న సిమ్రాన్ డ్రాకులా లాగా మనకు దర్శనమిస్తుంది. ఆవిడ సిమ్రాన్ అని కనిపెట్టడానికి మనకు 2.5 నిమిషాల టైం పడుతుంది. ఏదో వ్యవహారం తేడాగా ఉందే అనుకుంటూ మళ్ళీ సినిమాలో లీనమవుతాం. ఇంతలో భారీ బాలయ్య బాబు ఎలివేషన్ చూసి ఏసుకెళ్ళిన పాత చొక్కాలు చించేసుకొని తీన్మార్ ఆడతాం. ఈ ఎలివేషన్ ప్రాసెస్లో ముసలి సిమ్రాన్ని ముడతలు లేని బాలయ్యను చూసి ఇదేం పైత్యం రా అనుకుంటాం. నెక్స్ట్ సీన్లో బాలయ్య బాబు వాయిస్, కానీ బాలయ్య కనపడ్డు. మళ్ళీ ఏదో ఎలివేషన్ సీన్ అనుకొని అలాగే చూస్తుంటాం. కానీ ఆ చీకట్లో ముసలి బాలయ్య కనిపిస్తాడు. టైటిల్స్లో కనిపించింది బ్యాట్మ్యాన్ కాదు, మన బాలయ్యే. డైరెక్టర్ మనల్ని మోసం చేశాడు అని ఒక అంచనాకి వచ్చేస్తాం. కానీ అంతలోనే ఒక్క మగాడు టైటిల్ గుర్తొచ్చి ఏదో మరణమాస్ దాగుంటుందిలే అని గుండెల్ని అరిచేతుల్లో పెట్టుకొని మళ్ళీ సినిమాలో లీనమవుతాం. ఇక ఆ వెంటనే ఒక అరాచకం, చైనీసోడి కంటే ఘోరంగా మార్షల్ ఆర్ట్స్ చేసిన ముసలి బాలయ్య పోలీసులందరినీ శ్మశానంలోనే సఫా చేస్తాడు. ఆ పండు ముసలి బాలయ్య కోసం సిబిఐ వాళ్ళు వెతుకుతున్నారు అని డైరెక్టర్ మన మొహాన ఒక హింట్ పడేస్తాడు. ఏం జరుగుతోందిరా అనుకుంటూ జుట్టు సవరించుకొని మనం కూడా సినిమా చూడడం కంటిన్యూ చేస్తాం. ఇంతలో యువ బాలయ్య మళ్ళీ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్తో నాటు రొమాంటిక్ కామెడీ చేసి మనకు సంక్రాంతి పండగని థియేటర్లోనే చూపించడం, ఆ రొమాన్స్కి పండు ముసలి సిమ్రాన్ సిగ్గుపడటం లాంటి అరుదైన దృశ్యాలు మన ముందు ఆవిష్కృతమవుతుంటే, ఓహో, మన బాలయ్య తాత మనవడిలాగా డ్యూయల్ రోల్లో మెప్పించాలని కంకణం కట్టుకున్నాడన్నమాట అని అర్థం చేసుకొని మళ్ళీ సినిమాలో లీనమవుతాం. ఇంతలో ఒక బృహత్కర సీన్. ఇంట్లో పని మనిషి నిమ్మకాయలు అమ్మేవాడిని పిలిచి, అరే అబ్బాయి 100 ఏమాత్రం అని అడగగానే పక్కనున్న ముసలి సిమ్రానికి అది 100 మాత్రం అన్నట్లు వినిపించి చంద్రముఖిలో జ్యోతికకి ప్రేతాత్మ ఎక్కినట్టు ఏదో ఎక్కేసి అరుంధతిలో అనుష్కలాగా అభినయించడం స్టార్ట్ చేస్తుంది మన సిమ్రాన్. దాంతో ఎవరైనా పండక్కి పెట్టాల్సిన భోగిమంటని మన సీట్ కింద ఏమైనా పెట్టారా అనే డౌట్ వచ్చి మనం ఒకసారి లేచి ఒంగొని చూసుకుంటాం. అదేమి లేదు, ఇదంతా సిమ్రాన్ అభినయం వల్ల మనకు కలిగిన వింత అనుభూతి అనుకుంటూ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ వైపు చూస్తుంటాం. ఆ పండు ముసలి సిమ్రాన్ సీక్వెన్స్ నుంచి తేరుకునే లోపే మళ్ళీ పండు ముసలి బాలయ్య వచ్చేస్తాడు.
దీంతో ఇక మనకు సంక్రాంతి కాదు, డైరెక్ట్ దీపావళి అనుకుంటాం. ఇక ఈ ముసలోళ్ళ దండయాత్ర మన వైపు సాగుతుంటే మధ్యలో యువ బాలయ్య తన రొమాంటిక్ కామెడీతో టార్చర్ చేయడానికి సిద్ధమవుతుంటాడు. ఇవన్నీ చూస్తూ ఇక మనకు డెడ్ ఎండ్ ఏమో అనుకుంటున్న సమయంలో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది. అందులో ముసలి బాలయ్య కరెంట్ని పట్టుకొని తనకి ఏమీ కాకుండా తన ద్వారా పక్కనున్న ఇద్దరికి కరెంట్ ఎక్కించి వాళ్ళను చంపేసే సీన్ చూసి మనం కూడా దగ్గరలో కరెంటు వైర్ ఏదన్నా పట్టేసుకుందాం అనే ఉద్విగ్నతకి లోనవుతాం. ఇక ఇంతలో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో గెటప్ మార్చుకొని వచ్చిన యువ బాలయ్య సందర్భం లేకుండా వచ్చిన విలన్ గాడితో ఏవేవో ఎలివేషన్ డైలాగులేసి పాట కోసం ఎంట్రీ ఇచ్చిన అనుష్కతో ఒక పాట వేసుకుంటాడు మన బాలయ్య. ఇంతలో ఇంటర్వెల్ అని పడటంతో ఎవడ్రా ఈ సినిమా డైరెక్టర్ అని పక్కనోడిని ఆరా తీయటం మొదలు పెడతాం. ఇంటికెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉండగానే సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక అంతా వృద్ధ బాలయ్య మయం. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లెవెల్లో బాలయ్యతో ఏదో చేపిద్దాం అనుకున్నాడని మన పీత బుర్రలకి మెల్లగా అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం, అప్పటికే మన బాలయ్య మనల్ని చీల్చి చెండాడుతుంటే అలా చూస్తూ క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఇక ఆ తర్వాత ముసలి బాలయ్య ఫోటోని కంప్యూటర్లో పెట్టేసి ఫిల్టర్ చేయగా అది మన యువ బాలయ్యలాగా ఉండడంతో ఈ పోలీసు వాళ్ళందరూ ముసలి సిమ్రాన్లో ఇంటున్న యువ బాలయ్య మీదికి దాడికి వెళ్తారు. ఇక ఆ ప్రాసెస్లో ముసలి సిమ్రాన్ ముసలి బాలయ్య కలవటం, మనల్ని పునీతుల్ని చేయడానికి ఈ ముసలి బాలయ్య ముసలి సిమ్రాన్ల యూత్ఫుల్ ఇండిపెండెన్స్ టైమ్స్ ఫ్లాష్ బ్యాక్ చూపించి మనల్ని సలసలా కాగే నూనెలో వేయిస్తాడు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. ఇక అప్పటికే మనకు సినిమా భవితవ్యం ఏమో కానీ మన భవితవ్యం ఏంటో ఈజీగా తెలిసిపోవడంతో జేబులో ఉన్న కొనుక్కున్న టికెట్ ముక్కను చూసుకొని దాంతోనే కళ్ళు తుడుచుకొని జై బాలయ్య క్లైమాక్స్ ఎప్పుడయ్యా అనుకుంటూ సీట్లలో సగానికి కిందకు జారి కూర్చొని సినిమాని హాయిగా ఎంజాయ్ చేస్తుంటాం. ఇక ఆ ముసలి బాలయ్యను పట్టుకోవడానికి సిబిఐ చేత మన వైవిఎస్ చౌదరి చేయించే పాటలు, వాళ్లకు దొరకకుండా మన వృద్ధ బాలయ్య చేసే ఫీట్లు చూస్తూ మన రక్తం మనమే మరిగించుకొని దేశభక్తిని బలవంతంగా ఎక్కించుకోవాలని చూస్తూ విఫలమవుతాం. ఇక ఇంతలో ముసలి బాలయ్య కోసం యువకులందరూ ఒక్క మగాడు అనే టీషర్ట్లు వేసుకొని రావడంతో ఇక క్లైమాక్స్ సమీపిస్తోందని, మనకు మోక్షం కలగబోతోందని అర్థమవడంతో రెట్టించిన ఉత్సాహంతో బ్యాలెన్స్ సినిమా చూస్తుంటాం. ఇక ఆ ఉత్సాహంలో క్లైమాక్స్లో బాలయ్య చేసే చైనీస్ మ్యాట్రిక్స్ స్టంట్స్ కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఇక సినిమా అయిపోగానే మనం కూడా బాలయ్య కంటే ఘోరంగా సైకో నవ్వులు నవ్వుకుంటూ బయటకు పరుగులు పెడతాం. ఈ కళాఖండం వచ్చి ఇప్పటికీ 14 ఏళ్ళైన సందర్భంగా మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియోని ముగిద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.